వాట్ ఏ టేస్ట్. స్నాక్స్ అంటే ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు, అందులో వెరైటీస్ అంటే అందరికీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో అలాంటి ఇంట్రెస్టింగ్ స్నాక్స్ని వాట్ టేస్ట్లో ప్రతిరోజు మీకు పరిచయం చేస్తూనే ఉన్నాం. మరి ఈ రోజు కూడా 2 డిఫరెంట్ స్నాక్స్తో మేము రెడీగా ఉన్నామండి. ఆ స్నాక్స్ ఏంటో శామీర్పేటలో ఉన్న లియో అకాడమీ షెఫ్ రాజేష్ గారిని అడిగి తెలుసుకుందామా? హలో రాజేష్ గారు. హాయ్ ప్రశాంతి. రాజేష్ గారు ఈ రోజు స్నాక్స్ లో ఏ 2 వెరైటీస్ చేస్తున్నారండి? ఒకటి వచ్చేసి టాంజీ చికెన్ డ్రమ్ స్టిక్ అండి. ఓకే. ఇంకోటి ఏమో పన్నీర్ 65. సో ఒకటి టాంజీ చికెన్ డ్రమ్ స్టిక్స్ అయితే ఇంకోటి పన్నీర్ 65. ఫైన్. మరి ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ మనం టాంజీ చికెన్ డ్రమ్ స్టిక్ చేద్దాం. డ్రమ్ స్టిక్ ఏంటి టాంజీ చికెన్ డ్రమ్ స్టిక్స్? ఇది వచ్చేసి కొంచెం స్పైసీగా ఉంటుంది అండ్ ఇంకొంచెం టామరిన్ ఫ్లేవర్ ఉంటుంది దీంట్లో. టాంజీ అంటే టామరిన్ ఫ్లేవర్ యూజ్ చేస్తాం దీంట్లో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చికెన్, సాల్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, చిల్లీ పౌడర్, ఆయిల్, సోయా సాస్, చిల్లీ సాస్ అండ్ హోల్ గరం మసాలా పేస్ట్. బేసిక్గా మనం చికెన్ చేసినప్పుడు ఈ చింతపండు అసలు యూజ్ చేయం కదా? అవునండి, ఇలా యూజ్ చేస్తూ ఉంటాం చికెన్లో. యూజ్ చేస్తాం జస్ట్ కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇది డిఫరెంట్ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో చికెన్ డ్రమ్ స్టిక్స్ అయితే మనకు తెలుసు, రెగ్యులర్గా హోటల్స్కి వెళ్ళినప్పుడు చేస్తూ ఉంటాం. సో ఇందులో మొత్తం టాంజీ ఫ్లేవర్ ఉంటుంది, కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది. అవును. ఓకే. సో మరి స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ హీట్ చేసుకుందాం ఫర్ డీప్ ఫ్రైయింగ్. సో డీప్ ఫ్రై ఆయిల్ హీట్. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు చికెన్ మనం మ్యారినేట్ చేద్దాం. సో దీనికి వచ్చి మనం చికెన్ డ్రమ్ స్టిక్ పీసెస్ తీసుకోవాలి, లెగ్ పీసెస్ తీసుకోవాలి. ఓకే. ఎంతసేపు మ్యారినేట్ చేయాలి? జస్ట్ దీనికి ½ అవర్ మ్యారినేట్ చేసుకోవచ్చు. మసాలా మొత్తం లోపల పట్టడానికి. దీనికి డ్రమ్ స్టిక్స్ అంటున్నాం కాబట్టి లెగ్ పీసెస్ తీసుకోవచ్చు. దీంట్లో మసాలాస్ యాడ్ చేద్దాం. ఓకే. ధనియా పౌడర్, జీరా పౌడర్, ఓకే, జీరా పౌడర్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, ఓకే, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ ఇప్పుడు వచ్చేసి హోల్ గరం మసాలా పేస్ట్ అండి. ఓకే, స్పైసీ. దీంట్లో మనం క్లోవ్స్, కార్డమమ్, సినమన్ సేమ్ వే టామరిన్ పల్ప్ కూడా యాడ్ చేస్తాం దీంట్లో. ఓకే ఓకే. సో దీన్ని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. వాటర్ ఏమి వేయకూడదా? వాటర్ అవసరం లేదండి. ఓకే. ఇలాచీ, లవంగ, పట్టా, సాజీరా ఇవన్నీ వేసి మళ్ళీ మనం చింతపండు కూడా యాడ్ చేస్తాం మనం. ఓకే. సో పేస్ట్ అది? అవునండి, పేస్ట్ అది. సో పట్టా, సాజీరా, లవంగ, జీలకర్ర ఇవన్నీ మనం కొంచెం ఫ్రై చేసుకోవాలండి. రా ఫ్లేవర్ పోవడానికి ఫ్రై చేసుకొని దాన్ని మిక్సీ పట్టాలి. సో అదే గరం మసాలా పేస్ట్. అందులో చింతపండు. అవును, మన వాటర్ బదులు మనకి చింతపండు పులుసు యాడ్ చేస్తాం. సో దీంట్లో వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్. కారం వేసినా కానీ గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేస్తాం స్పైసీనెస్ కోసం. ఓకే. సోయా సాస్ అండ్ లాస్ట్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్. స్పైసీగా ఉంటుంది. అవునండి. సో కొంచెం పులుపు కోసం సోయా సాస్ యాడ్ చేస్తాం. ఆల్రెడీ మనం టామరిన్ పల్ప్ వేసినా కానీ సోయా సాస్ వేసుకుంటున్నాం. అవును, యాడ్ చేస్తాం. సాస్ లేకపోయినా నార్మల్గా కూడా చేసుకోవచ్చు అండి. ఓకే. సాస్ యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం డ్రమ్ స్టిక్స్ అంటున్నాం కాబట్టి దీంతో చేస్తున్నాం, లేదంటే జనరల్గా మనం చికెన్ పీసెస్తో కూడా చేయొచ్చా సేమ్ రెసిపీని? చేయొచ్చు, ఇంకా మనం డ్రమ్ స్టిక్ చేస్తే బాగుంటుంది అనమాట. సో చికెన్ పీసెస్ కంటే కూడా ఓకే డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో ఇది ఇంట్లో అయితే మనం ½ అవర్ మనం మ్యారినేట్ చేసి ½ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం డీప్ ఫ్రై చేయొచ్చు మనం. ఓకే. సో ఇక మనకు అంత టైం లేదు కాబట్టి సో జస్ట్ మ్యారినేట్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటాం. ఓకే. సో మ్యారినేట్ అయ్యేలోపు ఒకసారి మనం ఈ టాంజీ చికెన్ డ్రమ్ స్టిక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసుకుంటే, చికెన్ డ్రమ్ స్టిక్స్ అంటే మనం లాలీపాప్స్ లాగున్న డ్రమ్ స్టిక్ లెగ్ పీసెస్ తీసుకున్నాం చికెన్వి. అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెగ్యులర్గా మనం మసాలాస్ ఏదైతే హోల్ గరం మసాలా పేస్ట్ ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. అదే లవంగాలు అండ్ అలాగే సాజీరా, పట్టా ఇంట్లో ఉంటాయి మనకి. సో హోల్ గరం మసాలా, అందులోనే మనం కొంచెం చింతపండు పులుసు కూడా వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ రెడీగా పెట్టేసుకున్నాం. అది టామరిన్ పేస్ట్. అండ్ అలాగే మనం ఇక్కడ గ్రీన్ చిల్లీ పేస్ట్, సోయా సాస్ అండ్ అలాగే క్యాప్సికో.
సో ఇది లేకపోయినా మనం మామూలు మసాలాస్తో కూడా చేసుకోవచ్చు అంటాం. అండ్ అలాగే జీరా పౌడర్, ధనియా పౌడర్, కొంచెం కారం, ఉప్పు అండ్ ఆయిల్. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాం. అంతలోపు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసాం. ఆయిల్ హీట్ అయ్యేలోపు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి అంటే మనం అన్ని మసాలాస్ దానికి పట్టించాలి కాబట్టి ఆ చికెన్ లాలీపాప్స్ అంటే డ్రమ్ స్టిక్స్కి మనం ఘాటు పెట్టేసామండి. ఎందుకంటే ఘాటు పెడితే మనం వాటిని మ్యారినేట్ చేసినప్పుడు హోల్ మసాలా అంతా లోపలికి వెళ్ళిపోయి చక్కగా ఆ చికెన్ పీస్ తింటూ ఉంటే కూడా మంచి ఫ్లేవర్ మనకు తెలుస్తుంది. సో అందుకే మనం మ్యారినేట్ చేస్తున్నాం. సో ఫస్ట్ మ్యారినేషన్కి దానికి ఘాట్లు పెట్టేసి అందులో ఆల్ స్పైసెస్ మనం మిక్స్ చేసాం. ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం సాల్ట్ అండ్ అలాగే హోల్ గరం మసాలా పేస్ట్ మనం ఆల్రెడీ రెడీగా పెట్టేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసుకున్నాం. అండ్ క్యాప్సికో, గ్రీన్ చిల్లీ సాస్ అండ్ సోయా సాస్, కొంచెం సాల్ట్ వేసుకున్నాం టేస్ట్ కోసం. సో ఇవన్నీ మనం వేసి చక్కగా చికెన్ పీసెస్కి పట్టించేసాం. సో ఇంట్లో అయితే మనం మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం ఒక హాఫ్ అన్ అవర్ వరకు. అట్లయితే చాలా చక్కగా ఉంటుంది. మనం డీప్ ఫ్రై చేసుకున్నాక చాలా బాగుంటుంది అది ఫ్లేవర్. లేదు ఇక్కడ మనకు టైం లేదు కాబట్టి ఫటాఫట్ చేసేస్తున్నాం. సో నేను మీతో మాట్లాడే లోపు ఇక్కడ ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి వేడెక్కిపోయింది. డైరెక్ట్గా వాటిని డీప్ ఫ్రై చేయడం, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో టాంజీ చికెన్ అంటున్నాం కాబట్టి దీని ఫ్లేవర్ కొంచెం పులుపులుగా అండ్ అలాగే స్పైసీగా ఉంటుందండి. ఇది తక్కువ ఫ్లేమ్లోనే మనం కుక్ చేయాలి ఉంటుంది. ఎందుకంటే మొత్తం రా చికెన్ మనం ఇక్కడ యూస్ చేస్తున్నాం. కంప్లీట్గా లోపల చికెన్ అంతా చక్కగా కుక్ అవ్వాలి, బాగుండాలి అంటే తక్కువ ఫ్లేమ్లో మనం కుక్ చేసుకుంటే బెటర్. సో తక్కువ ఫ్లేమ్లో మనం కుక్ చేయాలి కాబట్టి ఇది కంప్లీట్గా ఫ్రై అవ్వడానికి కాస్త టైం ఎలాగో పడుతుంది. అంతలోపు అంటే మనం ఈ టాంజీ చికెన్ డ్రమ్ స్టిక్ ఫ్రై అయ్యేలోపు మన టేస్ట్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. టేక్ ఎ బ్రేక్.